రాసనం పంచగమ్యశ్చారహస్యద్వివేందనం నిర్వేందనం వా పంచగమ్య ప్రార్థన ముహూర్తకాలే సూర్యాదీనాన్ గ్రహాన్ ఇక్కడికి వచ్చిన దంపతులు వచ్చి తీసుకోండి, తర్వాత మిగిలిన వాళ్ళు తీసుకోండి. భక్తులకు మనవి, చక్కగా ఈరోజు మన కాలదరి గ్రామంలో చెప్పండి కాలతత్వదోష నివారణార్థమై రాహుకేతు పూజా కార్యక్రమాలు అలాగే గణపతి హోమం మొదలైనటువంటి హోమాలు ఈరోజు చేపట్టారు. దానిలో భాగంగా మొట్టమొదటిసారిగా ఆలోకూజియో గణాధిప విఘ్నేశ్వర పూజలో ఏ కార్యక్రమం చేసినా సరే ముందుగా గణపతి పూజ చేయాలి కాబట్టి ఆ గణపతి పూజతో ఈ కార్యక్రమం ప్రారంభం చేశారు. అలాగే స్థలశుద్ధి కోసం, భూసిద్ధి కోసం పుణ్యాహవాచన కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించారు. కార్యక్రమం జరుగుతోంది. అనగా మనకి పవిత్రమైనటువంటి వస్తువు ఆవు. ఆవు నుంచి లభించేటటువంటివి ఆవు పాలు, పెరుగు, అలాగే గోమయం, గోమూత్రం, ఆవు నెయ్యి. నెయ్యి కూడా ఆవు నుంచి లభించేటటువంటి దివ్యమైనటువంటి వస్తువులు. వాటిని తీసుకొచ్చి ఆ మంత్రములతో అవన్నీ కూడా ఏకపాత్రలో కలిపి ఆ మంత్రములతో మదించి చిలికి వాటిని పవిత్రం చేసి మనందరికీ కూడా తీర్థంగా ఇస్తూ ఉన్నారు. అంటే యథవగస్తి గతం పాపం దేహే తిష్టది మామగే ప్రాశనం పంచగవ్యస్య దహత్యగ్ని రివేంధనం అన్నారు. అంటే మనం చేసినటువంటి పాపాలన్నిటిలో ఉన్నటువంటి ఎముకల్ని ఆశ్రయించుకుంటాయట. మరి మనం దైవ పూజ చెయ్యాలి అంటే మన శరీరం శుద్ధి అవ్వాలి. మనం స్నానం చేస్తే పై శరీరం శుద్ధి అవుతుంది, లోపల ఉన్నటువంటి శరీరం శుద్ధి కాదు. మరి దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు ఈ యొక్క పంచగవ్య ప్రార్థనైనటువంటి కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటారు. ఆవు నుంచి లభించేటటువంటి ఆ 5 పదార్థాలు ఆ మంత్రపూర్వకంగా సేవించినట్లయితే మన శరీరంలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా ఈ పంచగవ్య ప్రార్థన కార్యక్రమాన్ని కట్లు 2 ఉండాలి కట్టకుండా